బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పెంపుడు జంతువుల్లో ఒకటిగా భావిస్తున్నారు ఇప్పుడు పిల్లి. చాలామంది అంటే డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే జంతువుల మీద ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే కుక్కతో పాటు పిల్లిల్ని కూడా పెంచుకుంటూ ఉంటారు. కానీ మన హిందూ సాంప్రదాయంలో మాత్రం పిల్లి ఎదురు వస్తే అశుభం అంటూ ఉంటారు. మరి చాలామంది ఇళ్లలోనే పిల్లిని పెంచుకుంటూ ఉంటారు. సంతానాన్ని కూడా అంటే చాలామంది ఒక 5-6 మంది పిల్లిని కూడా పెంచుకుంటూ ఉంటారు. మరి దానివల్ల ఏం తప్పు ఉండదు అంటారు? ఇక్కడ పాశ్చాత్య సంస్కృతి అని చెప్తా. ఇది మన సంస్కృతి కాదు. కుక్కలు పెంచుకోవడం, నక్కలు పెంచుకోవడం, పిల్లులు పెంచుకోవడం, పాములు పెంచుకోవడం ఇది మన సంస్కృతి కాదు. ఒక మాట చెప్పాలంటే వేరే దేశం నుంచి వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఒక సిస్టమ్. అవునా? మనం పిల్లి ఎదురొస్తే తప్పు అని చెప్తాం. అవును. కానీ మన పిల్లలకు నేర్పిస్తున్నది ఏంటన్నా, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. 3వ పదమే వాడి పిల్లితో ప్రారంభిస్తే వాడి చదువులు కూడా అడకెక్కిస్తున్నాయి. అట్లానే అవునా? అట్లానే పిల్లి ఎదురొస్తే అసలు ఏ పని చేయరు. అవును. కానీ ఒక 5 నిమిషాలు కూర్చొని మరి వెళ్తారు. దీంట్లో కూడా ఒక మంచి ఇది ఉంది నాన్న. లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోతుందని చెప్పడానికి పిల్లి మన ఇంట్లో కనుక ఎక్కడైనా మారుమూల ఈనింది అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోతుందని చెప్పడానికి పరమార్థం కూడా. ఎక్కడ చెప్తున్నాను? మారుమూల ఎక్కడైనా కంటికి కనపడకుండా. తర్వాత అవి పెరుగుతాయి. పిల్లి 7 ఇళ్ళు మారుస్తుందని చెప్తుంటారు పిల్లల్ని. ఒక్కోసారి పెడుతూ ఉంటుంది. అంటే సేఫ్టీ కోసం. అదేం లక్షణం కాదు. ఎక్కడొచ్చి కుక్కలు తింటాయో, ఏం చేస్తాయో అనే భయంతో సేఫ్టీ కోసం ఒక చోటకి ప్లేస్ మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక చోట తల్లి పిల్లి పిల్లలు ఉన్నాయి. కుక్క వచ్చి చూసింది. ఈ తల్లి పిల్లి ఎక్కడైనా బయటికి వెళ్ళింది. పొరపాటున కుక్క ఒకసారి వచ్చి చూసిందంటే ప్లేస్ గుర్తుంటుంది కదా, అది వచ్చి తీసుకెళ్తున్న భయంతో ఇట్లా మారుస్తూ ఉంటాయి. అలాగే పిల్లుల్ని పెంచుకోవడం అనేది మాత్రం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు నాన్న. పిల్లి పాలు తాగిందంటే ఆ పాలు మనం తాగుతామా? విషమే కదా. అవునా? అవి ఎలుకల్ని తింటూ ఉంటాయి. ఎలుకలు తింటే మరి ఎలుకల విషయం కాదా? అవునా కాదా? ఇక్కడ మనకి పనికి రానటువంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నాం, పనికొచ్చే వాటి మీద అశ్రద్ధ చేస్తున్నాం. అవునా? ఇంట్లో ఏం పెంచుకోవాలి అంటే అసలు ఏ రకమైనటువంటి జంతువుని పెంచుకోకూడదనే శాస్త్రం చెప్తుంది. వాటిని హింసిస్తాం కూడా. ఆ విధంగా ఆరోగ్యపరంగా దెబ్బతింటూ ఉంటాం, మానసికంగా కూడా దెబ్బతింటూ ఉంటాను నాన్న. ఇప్పుడు పిల్లులు, కుక్కలు ఇట్లా ఉన్నాయి. కుక్కలే తీసుకుందాం నాన్న. ఒక 14 to 20 years వాటి లైఫ్ స్పాన్. అవునా? అవి చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోకుండా బాధపడుతున్నటువంటి పిల్లల్ని కూడా నేను చూపిస్తాను. చాలామంది ఉన్నారండి. అవును. పిల్లలు లేనటువంటి వాళ్ళు కొంతమంది కుక్కలు పెంచుకుంటుంటారు. మేము హోమాలకు వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు కూడా గురుగారు మా టామీ పేరు కూడా చెప్పండి, గోత్రం అదేదో సినిమాలో చెబుతున్నట్టుగా పిచ్చి పిక్స్కి వెళ్ళింది అంటుంటారు చూడండి, ఆ టైప్లో అనమాట. దాని పేరు కూడా చెప్పండి అని చెప్తుంటారు. అంటే ఇక మనుషులకి జంతువులకి తేడా లేదు కదా. అట్లానే అవి తినేటువంటి ఫుడ్, వాటికి ఉండేటువంటి ఆహార నియమాలు అవన్నీ కూడా లక్షణాలు వేరు. అవి బయటికి పోయిన తర్వాత వదులుతాం. ఒకవేళ ఇంట్లో తప్పించుకొని బయటికి వెళ్తుంటుంది. ఏం తినాలి ఏం తినకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానం ఉండదు. అవి తినొస్తాయి. వాటిని పట్టుకుని మళ్ళీ మన వాళ్ళు అబ్బా నిజంగా అనకూడదు కానీ కొన్ని వీడియోలు చూస్తుంటానమ్మా, వాటి ముద్దులు ముద్దలు పెడుతుంటారు. రోగాలు రమ్మంటే ఎందుకు రావనన్నా? అవునా? అంతకుముందు ఉన్నాయి ఇన్ని రోగాలు ఉన్నాయి మన దగ్గర. పిల్లలకైనా తినిపిస్తారో లేదో తెలియదు కానీ గురుగారు, మనం వీడియోస్లో కొన్ని ట్రోల్ అవుతూ ఉంటాయి. కుక్కలకి మాత్రం చేతో తినిపిస్తూ నోరు తెరిచి నోట్లో పెట్టి తిను బతిమిలాడి రామ్మ పోమ్మ అదమ్మ ఇదమ్మ, అదేదో నీ మొగుడి మీద నీ పిల్లల మీద శ్రద్ధ చూపించు. దాని మీద చూపించే శ్రద్ధ కంటే కదా చివరికి అంటే ఆ పరిస్థితికి వచ్చేసారు నాన్న. జనాలు వాటి మీద ఆధారపడటం అనేది వచ్చేసింది. దీంట్లో ఇంకొక సామాజిక స్పృహ కూడా చెప్తానన్న. పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోవటం ఒకటి, భర్త భార్యను పట్టించుకోకపోవటం, భార్య భర్తని పట్టించుకోకపోవటం. వీళ్ళు ఇంకొక రకమైనటువంటి వాటి మీద ప్రేమను, ఇష్టాన్ని పెంచుకుంటున్నారు. అలా పెంచుకుంటున్నప్పుడు నీ ప్రేమను వేరే వాళ్ళతో వాళ్ళు పంచుకుంటున్నట్టే లెక్క నీ భార్య. కాబట్టి నీ భార్యకు నువ్వు సరైనటువంటి ప్రేమను ఇవ్వటం లేదు. అది గ్రహించి నీ భార్యను కరెక్ట్గా ప్రేమించు, లేదా నీ భర్తను కరెక్ట్గా ప్రేమించు. వేరే రకమైనటువంటి అవగేషన్స్ ఎందుకు వస్తాయి నాన్న?
పిల్లల్ని పెంచుకోవాలి, కుక్కలను పెంచుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి, ఎందుకు వస్తుంది మనకి ఆలోచన రాదు కదా. ముఖ్యంగా జంతువులు పెంచుకోవడం వల్ల వాటికి ఉండేటువంటి ఆ వెంట్రుకలు కావచ్చు సూక్ష్మంగా ఉంటాయి, మనకు కనపడవు. గాలి పీల్చుకుంటున్నప్పుడు ముక్కుల్లోకి పోయి అనారోగ్యంతో పాడైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆరోగ్యం పాడైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఫుడ్ తింటూ ఉంటాం, అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఆ వెంట్రుకలు పడుతూ ఉంటాయి, ఫుడ్లో కలిసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వీటి వల్ల చూడండి మీరు, కుక్కలను పెంచే వాళ్ళ ఇళ్లలో ఎక్కువగా శ్వాస సంబంధమైనటువంటి రోగాలు ఎక్కువ ఉంటాయి. పీల్చి 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 లోపలికి ఆ జుట్టు ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్ళిపోయి మొత్తం వీళ్ళకి శ్వాస సంబంధమైనటువంటి రోగాలు గ్యారంటీ వస్తుంటాయి. మరి దాన్ని బట్టి జంతువులు పెంచాలా పెంచకూడదా? అలాంటి అందులో పిల్లుల్ని అసలు పెంచాలా పెంచకూడదా? పిల్లులు ఎప్పుడైనా ఒకసారి వచ్చిపోతే ఇంట్లో ఉండేటువంటి ఎలుకలు పోతాయేమో కానీ ఎప్పుడు ఉంటే మనం కూడా ఎలుకల మందిని చచ్చిపోవడం బెటర్. దీనికి తేడా ఏం లేదు. అది కూడా ఇష్టం వచ్చిన చోట మూతి పెడుతూ ఉంటుంది, ఇష్టం వచ్చిన అది తిన్న తర్వాత మళ్ళీ మనం ఎట్లా తింటాం నాన్న కదా. భగవంతుడు పెట్టిన నైవేద్యం ఉండొచ్చు, అదేమంటే భగవంతుడు కూడా పిల్లి రూపంలో వచ్చి తినిపోయాడని చెప్తుంటారు. ఇక దాని అంతమించి దానికి మనం చెప్పగలిగినటువంటి సమాధానం కూడా లేదు ఓ మాట చెప్పాలంటే. అలాంటప్పుడు మన పిల్లలు కూడా అన్నం పెడతాంగా, మరి వాళ్ళకు కూడా కడుపు మార్చి ఎందుకు దేవుడికి నైవేద్యం పెడుతున్నావు అంటే నీ పిల్లలకు నీతి, పిల్లల కంటే పిల్లులు ఎక్కువైపోయినాయా? మరి తప్పు కదా. అంటే ఎలాంటి నష్టాలు జరిగే అవకాశం ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు పిల్లులు ఎదురు రాకూడదు అనేటువంటి విషయానికి వస్తే మనకి పిల్లులు చెప్పండి బహుసంతాన యోగం కలిగినటువంటి జీవుల్లో ఒకటి. ఓ మాట చెప్పాలంటే సంతానం లేనటువంటి వాళ్ళు ఎదురు వస్తే మనం బయటికి వెళ్ళాం, చాలా వరకు కూడా చాలామంది వెళ్ళరు, కానీ అది కూడా తప్పు. సంతానం కలిగినా కలగకపోయినా వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటిది ఇది బహుసంతానమైనటువంటి యోగం కలిగినటువంటి జంతువు అయినప్పటికీ కూడా ఇది ముఖ్యంగా తినేటువంటిది ఏంటంటే ఎలుకలు, విషపూరితమైనటువంటి జంతువులు ఎక్కువగా తింటూ ఉంటారు. తద్వారా అవి ఇంట్లో తిరగడం ద్వారా అవి ఎక్కడైనా పదార్థాల్లో ఎంగిలి చేస్తే అవి మనకి తెలియకపోతే మనం తింటే రోగాలు వస్తాయా రావా? వస్తాయండి, మనం ఖచ్చితంగా వస్తాయి. చూస్తే పర్లేదు, పక్క పడేస్తాం పదార్థాన్ని, చూడకుండా తినేస్తే రోగమే కదా. సైంటిఫిక్ రీజన్స్తోనే అన్నీ చెప్పారు నాన్నకి. హిందూ ధర్మం సామాన్యంగా వచ్చింది ఏం కాదు. ప్రతి మనిషి ఎలా బ్రతకాలి, బ్రతికితే ఎలా బ్రతకగలుగుతాడు, ధర్మం ప్రకారం బ్రతికితే అని చెప్పడమే హిందూ ధర్మం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు హిందూ ధర్మం జీవన విధానం కంప్లీట్గా మనిషిలాగా బ్రతకడానికి నేర్పించే ప్రతి విషయం హిందూ ధర్మంలో ఉంది. నిజంగానే గురుగారు, చాలామందికి వీటి గురించి అవగాహన లేక పిల్లిల్ని పెంచుకోవద్దు అన్నారు అని చెప్పేసి, అంటే చాలామంది వీడియోలు చేస్తూ ఉంటారు, అంటే జంతువుల మీద ఇష్టం లేక చేస్తున్నారు అది అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మన హిందూ పురాణాల్లో ఇంత పెద్ద హిస్టరీ, అది కూడా సైన్స్ ప్రకారంగా ఉందనే చాలామందికి తెలియదు అనేది ఒకటి సైంటిఫిక్ రీజనేనా. ఇప్పుడు సైన్స్ అని చెప్తుంది కదా. ఈ సైన్స్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ధర్మంలో పొందపరిచింది, అవునా. ఈ సైన్స్ గొప్ప సైన్స్ మహా ఏముంది నాన్న, గట్టిగా మన హిందూ ధర్మంలో ఒక మెట్టెక్కితే దాని ఎండ్ అంతే, ఇక లేదు, దానికి స్టెప్ లేదు. మన అవతల కొన్ని వందల వేల మెట్లునే మన హిందూ ధర్మంలో ఎక్కాల్సినవి. సైన్సు మన హిందూ ధర్మంలో ఫస్ట్ స్టెప్ ఎక్కితే స్టాప్, ఇంకా లేదు, దానికి ఎండింగ్, సైన్స్కి ఎండింగ్, అవునా. మరి పూర్వకాలంలో ఏమాత్రం సైన్స్ లేకుండానే ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఎన్నేళ్ళు అయింది నాన్న కనుక్కొని? 400 ఏళ్ళు అయింది ఇప్పుడు మన సైన్స్ ప్రకారం, అవునా. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం కదా వరాహమూర్తి భూమిని ఎత్తుకున్నట్టుగా ఎట్లా చెక్కారు నాన్న? అది రౌండ్గా ఉంటుంది కదా. మరి వరాహమూర్తి ఎత్తుకున్నది మరి నీ సైన్స్ చెప్పిందా నా సైన్స్ చెప్పిందా? వరాహమూర్తి భూమిని పైకి ఎత్తాడని చెప్పి, గుండ్రంగా ఉందని చెప్పి, అవునా. ఇవాళ రోజున కట్టమనండి సైంటిఫిక్గా టెంపుల్స్ మన టెంపుల్స్ ఉన్నట్టుగా. మీరు మన ఇక్కడ హంపీకి వెళ్తే ఒక స్తంభం ఉంటుంది నాన్న. స్తంభం భూమికి ఆనదు, ఆకాశానికి అంటుకోదు, అంటే పైన ఎక్కడ టాప్కి అంటుకోదు, భూమికి అంటుకోదు. కింద నుంచి టవర్ ఇట్లా తీస్తే బయటకు వచ్చేస్తుంది. అవునండి. మరి అది ఎట్లా కట్టగలిగారు? మన ఛాయా సోమేశ్వర ఆలయం ఎంతో దూరం అక్కర్లా, మన తెలంగాణలో ఉన్న ఛాయా సోమేశ్వర ఆలయం ఉంది. ఏ స్తంభం నీడ ఇంతవరకు దేవుడి మీద పడుతుందో ఎవరికీ తెలియదు. ఛాయ అంటే షాడో కదా, ఆ షాడో శివలింగం మీద పడుతుంది, ఏదో ఒక స్టోన్ది పడుతుంది, ఏదో ఒక స్తంభం, ఏది అనేది మాత్రం ఇంతవరకు కనుక్కోలేకపోయారు. మరి ఇప్పుడు ఎప్పటి సైన్స్ అది? కొన్ని వందల సంవత్సరాల క్రితం సైన్సే కదా, అవునా. ఏమీ పరికరాలు లేకుండానే సూదిలో దారం పట్టేంత సందు ఎట్లా చెక్కారు నాన్న విగ్రహాలతో. పులి నోట్లో బాల్ ఉంటుంది, అది బయటికి రాదు, అది ఎట్లా చెక్కారని ఎవరికి అర్థం కాదు.
మరి ఇవన్నీ ఎంత గొప్ప సైన్స్ ఉంది నాన్న అప్పట్లోనే. మీరు బేలూరు అని కర్ణాటకలో ఊరు ఉంటుంది నాన్న, అక్కడ పోయి చూడండి. మీకు ఒక గైడ్ని తీసుకోండి, నిజంగా కావాలంటే ఒక వీడియో చేయండి, చాలా మంచిగా ఉపయోగపడుతుంది జనాలకి. ఇప్పుడు చెప్తున్నటువంటి సైంటిస్టులు, నాస్తికవాదులు వీళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెబుతుంది అక్కడ ఉన్న శిల్ప సంపద. పూర్వకాలంలో మేకప్ కిట్లు ఎట్లా ఉన్నాయో శిల్పాల్లో ఉన్నాయి, ఎలా మేకప్ అయ్యేవాళ్ళో శిల్పాల్లో ఉన్నాయి, ఎంతమంది వాళ్ళకి అసిస్టెంట్లు ఉంటారో, ఏ అసిస్టెంట్లు ఏ రకమైనటువంటి పనులు చేస్తుంటారో, ఎలాంటి సైకిల్ ఎలా ఉంటుందో, మోటార్ వాహనాలు ఎలా ఉంటాయో అప్పట్లోనే కొన్ని వందల సంవత్సరాల క్రితమే శిల్పాలు చెక్కొంచారు. ఎలా సాధ్యమై ఉంటుంది మరి అంటే ఇప్పుడు చెప్తున్నాం కదా మనం కంప్యూటర్ అని కదా, మరి ఇదే కంప్యూటర్ని ఎప్పుడూ ఎదురుగా పెట్టుకొని దర్పణం అని చెప్పి దాన్ని ఒక అవును తయారు చేసిన వాళ్ళు లేరా? మరి విమానాలు ఇప్పటికీ చూస్తుంటారు. మన మధ్య ఒక మూర్ఖుడు చెబుతున్నాడు విమానం కనిపెట్టింది ఈయనే అని చెప్తున్నాడు. మరి పుష్పక విమానం లేకపోతే శ్రీలంకలో రావణాసురుడికి 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నాన్న, ఎయిర్పోర్ట్స్ 6 ఉన్నాయి ఆయనవి. ఇప్పటికీ ఏ ఇంజనీర్కి ఆ ఆర్కిటెక్చర్కి అసలు ఎవరికి అర్థం కాని విధంగా అది ఎట్లా కట్టారో అర్థం కావట్లేదు ఎవరికి. మరి అప్పట్లో పుష్పక విమానం లేకపోతే విమానాశ్రయాలు ఏం చేసుకుంటారు వాళ్ళు, ఎందుకు కట్టారు? అవునా? మరి విమానం వీళ్ళు కనిపెట్టారో అప్పట్లోనే ఉంది. మరి మన హిందూ ధర్మం అంత గొప్పది కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కటి సైంటిఫిక్ రీజన్స్తోనే ముడిపడి ఉన్నాయి. ఈ సైన్స్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన వేదంలో, మన హిందూ ధర్మంలో పొందపరిచి ఉన్నాయి. మాకు తెలియని ఎన్నో విషయాలకి చాలా చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.